కానీ స్త్రీ శరీరం పుట్టుకతోనే పవిత్రం. ఏ దీక్ష అవసరం లేదు. అది స్త్రీ జాతికి ఇచ్చిన ప్రత్యేక వరం. ఇదే మన పురాణాలలో, వేదంలో కూడా ఉంది. అయినా ఎందుకు నిషేధం అంటే దీనికి ఆదిత్య హృదయ స్తోత్రం, భాగవతం మరియు మణిపూర చక్రం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదట భాగవతంలో ఏముందో చూద్దాం. ఒకానొక సమయంలో ఇంద్రుడు లోకరక్షణ కోసం తనకి గురువుగా పౌరోహిత్యం చేస్తున్న విశ్వరూపుడు అనే బ్రాహ్మణుడిని సంహరించాల్సి వచ్చింది. దానితో తనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చి అది ఉండగా తాను ఇంద్ర పదవిలో ఉంటూ పరిపాలన చేయటానికి అర్హత కోల్పోయాడు. లోకరక్షణ కోసం ఈ పని చేశాడు కాబట్టి దేవతలు పరిహార మార్గాన్ని చెప్తూ ఈ పాపాన్ని ఎవరైనా పంచుకుంటే నువ్వు శుద్ధుడువు అవుతావు అని సూచిస్తే సర్వలోక రక్షణ కోసం పాపాన్ని పంచుకోవటానికి నలుగురు ముందుకొచ్చారు. భూమి, వృక్షాలు, నీరు మరియు స్త్రీ జాతి. అందరి కోసం ఇంతటి కష్టానికి సిద్ధపడినందుకు ఇంద్రుడు వారికి ప్రత్యేకమైన వరాలనిచ్చాడు.